మనతో పాటు బాబా ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఆలయం అంటే సాయిబాబా ఆలయాలు చాలా ఉంటాయి, కానీ ఇక్కడ ఆలయం కొంచెం ప్రకృతి మధ్యలో ఉన్నట్టుగా ఉంది. విశాలమైన ప్లేస్లో ఉంది. ఆలయం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? బాబా మీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏంటి? హలో, సాయిరామ్. ఈ సాయిబాబా టెంపుల్ 2011 సంవత్సరంలో స్థాపింపబడినది. ఈ టెంపుల్ 2 ఎకరాల మధ్యన నిర్మించబడినది. అప్పటి నుండి ఇప్పటి వరకు నెమ్మదిగా స్టెప్ బై స్టెప్గా జనాలు వేలు లక్షల మంది వరకు దర్శనం చేసుకొని పోతున్నారు. ఈ బాబా స్పెషల్ ఏమిటంటే, ఎవరైనా ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ కోరిక నెరవేర్చాలన్నా ఈ మందిరంకి వచ్చి ప్రశాంతంగా వారి మొక్కినచో వారి ప్రతి పని వాళ్ళకు సక్సెస్ అవుతున్నది. అందు గురించి ఈ బాబా మహిమలు ఎన్నో జరుగుతున్నది. ఇంకొకటి, ఈ విశాలమైన గ్రీనరీ లోపల ఇంత మంచి సువిశాలమైన బాబా టెంపుల్ ఈ సిటీలో నాకు తెలిసినంత మట్టుకైతే లేదు. 2 ఎకరాల మధ్యన నడి మొత్తం సిటీ సెంటర్లో దాదాపు ఈ ల్యాండ్ వాల్యూ 70-80 కోట్ల వాల్యూ. ఇంత మంచి ల్యాండు ఆలగడ్డ శ్రీనివాసరావు పెద్ద మనసుతోటి పెద్ద హృదయంతో ఈ సాయిబాబా టెంపుల్కు డొనేట్ చేశారు. అట్టి టెంపుల్ని ఈ భక్తులతో విరాళం సేకరించి ఈ ఆలయం నిర్మించబడినది. మరియు ఇందులో గోశాల కూడా ఉన్నది. గోశాల కూడా ఏ గోవులకైనా ఏ పూజ చేసినా వారి కోరికలు నెరవేరుతున్నది. మరియు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండ్ శివాలయం టెంపుల్, ప్రతి టెంపుల్ ఉన్నది. ఇప్పుడు మరికొద్ది రోజుల లోపల పంచముఖి ఆంజనేయ టెంపుల్ అండ్ నవగ్రహాల టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇట్టి టెంపుల్కు ఇప్పటి వరకు ప్రతి గురువారం నాడు అన్నదానం ఇక్కడ చేస్తున్నారు. ఈ ప్రతి గురువారం అన్నదానం ప్రతి భక్తులు దాదాపు 1500 మంది నుండి 2000 మంది వచ్చి అన్నదానం ప్రసాదం స్వీకరించున్నారు. వీరికి ఏ భక్తుడు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ కోరికలు నెరవేరినా వారికి నమ్మకంతో ఆ బాబా కోరికలు నెరవేరుస్తున్నారు. నా నిజ జీవితంలో నేను కూడా ఒకటి, ఇప్పుడు అది చెప్పదు కానీ, నేను కూడా మనసులో కోరుకుంటే నాది కూడా సక్సెస్ అయింది. అట్లా నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ ఏ కోరికలు నెరవేర్చినా ఆ బాబా దయ వల్ల, బాబా కృప వల్ల ప్రతి వారికి నెరవేరుస్తున్నది. బాబా అనేది నేను దేవుడు కాదు, నేను గురువుని. నన్ను నమ్ముకో, మీ కష్టాలన్నీ నేను తీరుస్తా. కానీ నేను దేవుణ్ణి అని చెప్పుకుంటలేను. మీ కష్టం ఏదొచ్చినా నాకు చెప్పుకొని మీది నేను సాల్వ్ చేస్తా అని బాబా ప్రతి టెంపుల్లో కానీ షిరిడీలో కానీ అదే విషయం చెప్తున్నాడు. ప్రతి భక్తులు ఏ సాయిబాబాని ఎవరు ఏదన్నా కూడా దినదినం సాయిబాబా భక్తులు రోజు వేల భక్తులు పెరిగిపోతున్నారు. ఎందుకంటే ఆ బాబా భక్తి మహిమ అంత మంచిగా ఉన్నది. మనం పవిత్రమైన ప్రేమతోటి బాబాని కొలిస్తే మనకు ప్రతి కోరిక నెరవేరుతుంది. జై సాయిరామ్. ఆలయ ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే ఆలయాన్ని ఎలా అంటే మేము చూసాము, పచ్చని చెట్లతో ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇలా మెయింటైన్ చేయడానికి ఎలా కష్టపడుతున్నారు? అలాగే నిత్యం టెంపుల్కి ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు? ప్రత్యేక రోజుల్లో ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ఇది 2007లో 2008లో మొదలుపెట్టామమ్మా. 4-5 ఇయర్స్లో కంప్లీట్ చేసి 2012లో కంప్లీట్ అయింది. 2012 ఏప్రిల్ నాడు అది ఓపెన్ చేసామమ్మా. అంటే ఇప్పటికి నియర్లీ 12-13 ఇయర్స్ అవుతుంది. గత 2-3 సంవత్సరాల మట్టి మా కమిటీ మెంబర్లు అందరం కలిపి యూనిటీగా ఉండి ఇంకా దాన్ని ఎక్కువగా డెవలప్ చేసాం. ఇప్పుడు మనకి గోశాల ఉంది, దుని ఉంది, ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ప్లస్ రెండోది ఇప్పుడు ఏంటంటే నవగ్రహాలు కడుతున్నాం. నవగ్రహాలు, ఆంజనేయ స్వామి కూడా కడుతున్నాం, పంచముఖి హనుమాన్ కడుతున్నాం. ప్లస్ మనకి ఏంటంటే మెయిన్ ఇక్కడ టైమింగ్స్, గ్రీనరీ మెయింటెనెన్స్ బాగా ఇంపార్టెంట్ ఇస్తాము. ప్రతి గురువారం బాబాకి ఏంటంటే అన్నదానం చేయడం అనేది బాగా ఇంపార్టెంట్. ప్రతి గురువారం ఇక్కడ 2000 మెంబర్స్ వరకు వస్తారు. మా టీం అంతా ఇప్పుడు సింహాచలం గారు, నవీన్ గారు ఇంకా ఉన్నారు, మన వాళ్ళు రాధాకృష్ణ గారు, ప్రసాద్ గారు అందరూ ఉన్నారు. చాలామంది ఉన్నారు. అంటే ఎవరు రాలేదు, కొంచెం పని మీద ఉన్నారు. అంతా మా యూనిటీతో మన టీం ఎట్లా 11 మంది కలిసి క్రికెట్ మనం గెలుస్తాము, అట్లాగే మన అందరం కలిపి దీన్ని ఇప్పుడు వరకు తీసుకొచ్చాము. ఇంకో తర్వాత కూడా ఫ్యూచర్లో ఈ పక్కన కిచెన్ కమ్ డైనింగ్ నియర్లీ ఒక 70-80 lakhs వరకు ఖర్చు వస్తుంది. దాన్ని కూడా మన డోనర్స్తోనూ మన సహకారంతో చేసి ఇంకా డెవలప్ చేయాలనే మా ఇది మొత్తం 2 acres ల్యాండ్ ఉంటుంది మేడం. 2 acres ల్యాండ్లో మొత్తం గోశాల, ఇవన్నీ మనకి ఆవులకి షెడ్డు,
వాళ్ళ మన బాత్రూమ్స్ అన్ని కట్టించాం. యాక్చువల్గా పీస్ఫుల్గా ఉండాలని మాది. టెంపుల్కి వచ్చామంటే టెంపుల్ అట్మాస్ఫియర్ ఉండాలనేదే మా ఇది. ఏదో ఒక షాపింగ్కి వెళ్ళే మాట అడవుడికి కాకుండా ప్రశాంతంగా మన ఫుడ్ కూడా మేమంటే చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. బాబా మీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి మేడం. చాలా అంటే ఒక పని అయిద్ది అవ్వద్దు అనుకున్న దాన్ని కూడా మనం బాబా దగ్గరికి వచ్చి మొక్కామనుకోండి ప్రత్యేకలా. అంటే చాలా టెంపుల్స్ తిరిగా నేను. ఈ పర్టికులర్ ఈ బాబా చాలా పవర్ఫుల్ అనేది నా నమ్మకం. మా టీం మెంబర్స్ అందరి నమ్మకం. విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెప్పించారు? రాజస్థాన్ తెప్పించి మేడం. అది 2-3 years ముందే తెప్పించాం. దాన్ని తెప్పించి ఆడ ఏమంటారు దాన్ని అన్ని పెట్టి దాంట్లో పెట్టి ఉంచాము. నవధాన్యాల్లో పాలాభిషేకం దాన్ని చేసి పెట్టాము. చేసిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించాము. చాలా మంది వచ్చారు అప్పుడు. ఇప్పుడు కూడా ప్రతి గురువారం 2000 members వస్తారు నియర్లీ ప్రతి గురువారం. మిగతా రోజుల్లో సోమవారం శివునికి దత్తాత్రేయకి ఉన్నారు కదా, సోమవారం కూడా అభిషేకానికి వస్తారు. మంగళవారం నాడు వేప చెట్టు ఉంది కదా, వేప చెట్టు అది మేము పెట్టింది కదా, అది మిగతా చెట్లను పెట్టాం. కానీ ఇది ఆటోమేటిక్గా అది దాని న్యాచురల్గా వచ్చిన ఇదే చాలా పవర్ఫుల్. మంగళవారం కూడా చాలా మంది భక్తులు వస్తారు. వచ్చేసి ఇక్కడ నవగ్రహ ఇవి ఉన్నాయి, మన దంటనాగులు ఉన్నాయి, అవన్నీ కలిపి దాన్ని పూజ చేస్తూ ఉంటారు. మేము ఏంటంటే పీస్ఫుల్ టెంపుల్గా మెయింటైన్ చేయాలి. హైదరాబాద్ సిటీలో ఇంత 2 acres లో టెంపుల్ లేదని అనుకుంటున్నాము. ఇంకా కూడా డెవలప్ చేద్దాము. మీ అందరు సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ. సార్ మీరు ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది వస్తుంటారు, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తుంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు అంటే మీ జీవితంలో బాబా చేస్తున్నారా కలిసి? చాలా ప్రశాంతంగా ఉండదు. మాకైతే రావాలని బాగుంటుంది. సార్ మీరు ఓం సాయిరామ్ అండి. నా పేరు సింహాచలం. టెంపుల్కి జనరల్ సెక్రటరీ అండి నేను. ఇక్కడ ప్రతి గురువారం మినిమం 1500 నుండి 2000 మంది భక్తులు వస్తుంటారు అన్నదానంకి. ఇది ఒక 2 acres లో ఉంది. ఇంకా సపరేట్గా అన్నదానం కూడా షెడ్ కట్టాలని ప్లానింగ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా నవగ్రహాలు అండ్ పంచముఖ హనుమాన్. ఈ ఏరియాలో అయితే ఇక్కడ పంచముఖ హనుమాన్ ఈ టెంపుల్ లాగా ఎక్కడ ఉండదని మేము అనుకుంటున్నాము. కొద్దిగా పంచముఖ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ అది ఓపెన్ అయిన వరకు మీకు ఎవరికి చెప్పట్లేదు. ఓపెన్ అయిన తర్వాత మీకు కూడా ఆహ్వానిస్తాము మేము. సో అలాగే ఈ బాబా గురించి చెప్పాలంటే ఆరోగ్యం పరంగానే వ్యాపార అభివృద్ధి పరంగానే మా అనుభూతిలో మేము చెప్తున్నాం అనమాట. చాలా జరిగాయండి మాకు ఆరోగ్యపరంగా, చాలా జరిగింది. ఎగ్జాంపుల్ నాకే జరిగింది. ఏం జరిగింది చెప్పండి. హెవీ బ్యాక్ పెయిన్ L4 L5 అండి. తిరగని హాస్పిటల్ తిరిగా మేము, లేవలేని పరిస్థితి. సో ఎగ్జాంపుల్ నాకే అది. సో ఇప్పుడు మెడిసిన్ కూడా నేను వాడట్లేదు. సో ఇంకా ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి చెప్పుకుంటే. సో ఇక్కడ ఈ బాబా మహత్యం అయితే చాలా బాగుంటుంది. అయితే ఒకటి ఇప్పుడు అంతా బాబా మీద వివాదం నడుస్తుంది, మీరు చూస్తున్నారు వార్తల్లో. అసలు బాబా దేవుడే కాదు, ఆయన ముస్లిం అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు మీరు ఎలా చెప్తారు భక్తులకి? ఏ విధంగా మీరు ప్రబోధనలు చేస్తారు? బాబా సర్వాంతర్యామని మేము నమ్ముతున్నామండి. ఆయన హిందువుకి కానీ వ్యతిరేకం కాదు, ముస్లింకి వ్యతిరేకం కాదు, క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు, సబ్కా మాలికే కానీ అన్నారు ఆయన. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేము ఫస్ట్ గణపతి టెంపుల్ ఉంది, గణపతి టెంపుల్, తర్వాత దత్తాత్రేయ, తర్వాత శివాలయం. సో మేము దానికి దేనికి వ్యతిరేకమైనది ఇక్కడ లేదు. ఎందుకంటే అనేవాళ్ళు వివాదం చేసేవాళ్ళు ఉంటారు, అభివృద్ధి చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా డిఫరెంట్ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా ఇంకొక విషయం కూడా ఉంది సార్. ఇక్కడ కొంతమంది హిందూవాదులు పెట్టుకుంటే సాయిబాబాని పెట్టుకోండి, పూజించుకోండి, మిగతా హిందూ దేవుళ్ళ విగ్రహాలు, ఇప్పుడు మీరు శివుని పెట్టారు, దత్తాత్రేయుడిని, ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి, ఇలాంటి విగ్రహాలు పెట్టద్దు అంటున్నారు. వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒక తల్లిదండ్రులుగా 5 పిల్లలు ఉంటారమ్మా, ఒకే పేరు పెట్టాలనే ఉండదు, ఒకరికే నమ్మాలనే ఉండదు కదా. మన చేతికి 5 ఫింగర్స్ ఉన్నాయి, ఒకేలాగా ఉండవు కదా. హిందూ సాంప్రదాయం కూడా ఉంటుంది. శివుడు ఉంటారు, విష్ణుమూర్తి ఉంటారు, అలాగే దత్తాత్రేయుడు ఉంటారు. అలాగే మేము బాబా కొలుస్తున్నాం. బాబా కొలిసే ప్రతి టెంపుల్లో ఉండాలని రూల్ ఏం లేదు, అది మా వ్యక్తిగతం. ఇక్కడ హిందూ సాంప్రదాయం కానీ చాలామంది ముస్లిమ్స్కి వస్తుంటారు. ఇక్కడ అన్నదానం దగ్గర వస్తుంటారు. ఇక్కడ వివాదాలు ఏం జరగట్లేదు, అంత ప్రశాంతంగా అయితే జరుగుతుంది.